మాట్లాడకండి, అస్సలు మాట్లాడకండి. మీ నోట నుంచి వచ్చే మాట ఎదుటి వాడికి మేలు చేసే మాట అయి ఉండాలి తప్ప కీడు చేసే మాట అయి ఉండకూడదు. మీ నోట నుంచి వచ్చే మాట అది ఎదుటి వారికి క్షేమాభివృద్ధికరంగా ఉండాలి. నువ్వు మాట్లాడుతున్నావంటే నువ్వు మాట్లాడుతున్న మాట అది అవతల వ్యక్తి ఆనందం, అవతల వ్యక్తికి నెమ్మదిని కలిగించేదిగా ఉండాలి, ఆదరణతో కలిగించే మాటగా ఉండాలి తప్ప ఆవేదనకు లోను చేసే మాట దయచేసి మీ నోట రానివ్వకండి. అది వచ్చిందా ఒకరోజు మీరు దేవునికి లెక్క చెప్పాలి. అంటే ఇప్పుడు దేన్ని కంట్రోల్ చేసుకోవాలన్నమాట. అయితే ఒక విషయం చెప్పమంటారా, మీకు సమస్యలు తగ్గాలి అంటే, మీకు సమస్యలు దాదాపుగా తగ్గిపోవాలి అనుకుంటే, అసలు సమస్యలే ఉండకూడదు అనుకుంటే, మీ నాలుకను మీరు ఎంత అదుపులో పెట్టుకుంటే మీకు సమస్యలు అంత తక్కువ. ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. ఈ సమస్యలకి ఏంటండి కారణం అంటే ఏదో కాదు, నీ నోట్లో ఉన్న నాలుకే. దీన్ని కానీ కొంచెం కళ్ళెం వేయగలిగితే, దీనికి కానీ నువ్వు కాస్త జాగ్రత్తగా దానికి బ్రేకులు వేయగలిగితే, బైబిల్లో అంటాడు సొలొమోను గారు, తన నోటిని కాచుకున్నవాడు తన్ను కాపాడుకుంటాడు అంటాడు. జీవ మరణములు దేని వశంలో ఉన్నాయట? నాలుక. పెదవులను కాచుకుంటే తన్ను కాపాడుకున్నట్టే. జీవ మరణములు దీంట్లో నాలుకలో ఉన్నాయా? ఎంత పవర్ఫుల్ అండి నాలుక అయితే. నిన్ను నిత్య జీవానికి నడిపించగలదు, నిత్య నాశనానికి కూడా నాలుక నడిపించగలదు.